ఆ పేరు వరలక్ష్మి అండి. మనం పోయినసారి అందరూ చూశారు వీడియో. ఇక్కడ స్తూపం ఒకటి ఉంది అమరావతిలో, మల్కాపురం గ్రామంలో రుద్రమదేవి కట్టించిన స్తూపం ఒకటి ఉండేది. దాని మీద మొన్న మేము చూసినప్పుడు అందరూ చూశారు. అదే స్తూపంలో మరి మన శివనాగిరెడ్డి గారు చెప్పారు, ఆవిడ గుడి కట్టారు రుద్రమదేవి గారు. ఆ గుడి కూడా బాగా ప్రసూతి హాస్పిటల్ ఉంది, అందులో మరి మఠం ఉంది. బోల్డ్ మంది పండితులు కాశ్మీర్ నుంచి వచ్చి కూడా ఈ గుడికి బోల్డ్ సేవలు చేశారు. మరి విశ్వేశ్వర స్వామి వాళ్ళ గురువు గారంట ఆయన పేరు, దాని పేరు మీద ఇక్కడ గుడి కూడా కట్టారని చెప్పారు. అలాగే ఇప్పుడు ఇక్కడ ఆ గుడే ఇదండి, ఇప్పుడు మీరు చూసే గుడే అది. ఈ రుద్రమదేవి గారు కట్టింది స్తూపం ముందు ఉంది, దాని వెనక ఉంటుంది ఈ గుడి. ఈ గుడిని కూడా చూపించాలని చెప్పి మీ అందరికీ అప్పుడు అంటే మరి ఆవిడ రాణి గారు సామ్రాజ్ఞి అని ఆయన చెప్పారు. అలాంటి రాణి గారు కట్టిన గుడి అంటే మామూలు విషయం కాదు. అయితే చానాళ్ళు అది సైలెంట్గా అయిపోయింది కొన్నాళ్ళ పాటు. మరి ఆయన శతాబ్దాల నాటి గుడి పడిపోయి పాడైతే మళ్ళీ అరుణ గారు ఇక్కడ గుడికి ఆవిడ మళ్ళీ సంకల్పం చేసుకొని ఇది ఇట్లా పడిపోవటానికి కుదరదని చెప్పి పక్కన ఇలా ఆవిడ అంతటికి ఆవిడ ఇదంతా మళ్ళీ కొంచెం చేసుకొని శివలింగాన్ని పెట్టుకొని ఆవిడ గుళ్ళో ఏదో అట్లా పాడుబడి ఉంటే బాగోలేదు మన అందరికని చెప్పేసి ఆవిడ అంతటికి ఆవిడ చేసుకొని చేశాండి. ఏమండి ఈ గుడి ఎప్పటి నుంచి మీరు దీన్ని చూస్తున్నారు? ఏమండి మా తాతల ముత్తాతల కాడ నుంచి చెప్పేవాళ్ళు, అమ్మ ఇక్కడి నుంచి అమరావతి తరలిచ్చారు స్వామిని మరి అని చెప్పేవాడు మా చిన్నతనంలో. నా చిన్నతనం నుంచి ఇక్కడ బయట పుట్టు ఉండేది, ఆ పుట్టలో కూడా మేము కూడా పాలు పోసేవాళ్ళం మా చిన్నతనంలో. తర్వాత స్వామి నాకు ఎప్పుడు కూడా దర్శనం ఇచ్చేవాళ్ళు. తర్వాత నాకు పెళ్లి చేశారు, 3 మగపిల్లలు పుట్టారు. మళ్ళీ ఆడ నుంచి మందరం నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత 92లో మళ్ళీ దర్శనం ఇచ్చారు. దర్శనం ఇచ్చిన తర్వాత మళ్ళీ 93లో మళ్ళీ కుమారస్వామి మంగళవారం కార్తీక మాసంలో మంగళవారం 11వ తారీఖున దర్శనం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏం చెప్పారంటే, అమ్మ మేమందరం ఇక్కడ ఇదంతా చెల్లాచెదలమైంది, రాణి రుద్రమదేవి పరిపాలించింది, తన తండ్రి గారు రుద్రదేవుడు కట్టించిన ఆలయం, ఇదంతా చెల్లాచెదలమైంది, మీ ద్వారాగా ఇది ప్రసిద్ధి చెందిద్ది, ఎప్పటికైనా సరే మీరే ఈ గుడిని పైకి తీసుకురావాలని చెప్పి నా కుమారస్వామి నాకు దర్శనం ఇచ్చి చెప్పారు. సరే స్వామి, నా వల్ల ఏమవుతుంది, నా వల్ల ఏం కాదు, నేనేమి చేయలేను, మాకేమీ లేదు, ఆస్తులు లేవు, ఏమీ లేవు, ఏదో వచ్చాను పుట్టొచ్చిందని స్వామి నాగేంద్ర స్వామి కనిపించారని ఏదో పాలు పోసాను స్వామి అంటే, కాదమ్మా నీ వల్ల ఈ గుడి పైకి రావాలి, మా శివ కుటుంబం మొత్తం పైకి రావాలి, నువ్వే చేస్తావని చెప్తే వెంటనే శివస్వామి గారి దగ్గరికి వెళ్ళా. ఏంటి స్వామి ఇలా చెప్తున్నారు కుమారస్వామి అంటే, అమ్మ మీ ద్వారా అవుతుంది, మీరు చేస్తారు, మీరు చేయగలరు అని చెప్పారు. చెప్తే ఇంకా నేను ఒక 2-3 విజయవాడ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు పాలు పోయటానికి. వస్తే వాళ్ళని కూడా తీసుకెళ్తే వాళ్ళు మేమందరం కలిసి ఎలాగైనా సరే నా బంగారం కూడా అమ్మేసుకొని ఇంకా స్వామిని పార్వతి అమ్మవారిని ఈశ్వరుని వీళ్ళని ఆయన సంకల్పంతో ప్రతిష్ఠ చేయించాం. 5 రోజులు హోమాలు పెట్టించి ఇంకా ప్రతిష్ఠ చేయించాం. అక్కడి నుంచి సేవలు పూజలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నాం. ఎక్కడెక్కడ జనం కూడా వచ్చేవాళ్ళండి. ఇంకా ఆదివారం కూడా ఆ స్వామి ఏదన్నా ఒక ప్రశ్న ఇస్తే అది ఓకే అయ్యేది. అంతటితో ఇది చిన్నంగా అలా ఇంకా అభివృద్ధి అయింది. ఇక నాకు కొంచెం ఆరోగ్యపరంగా బాగోపోతే ఆదినారాయణ గారిని రమ్మన్నాను. పోయిన సంవత్సరం షష్ఠికి వచ్చారు. ఇక తన చేస్తున్నారు పూజలు ఇవన్నీ, అభిషేకాలు ఇవన్నీ చేస్తున్నారు. అమ్మ ఈ గుడి బాగా అభివృద్ధిలో తీసుకొద్దామని చెప్పి మాట్లాడారు. అట్లాగనే స్వామి అట్లానే చేద్దామండి అని చెప్పి ఆయన మేమిద్దరం అనుకొని ఇలా చేద్దామని అనుకుంటున్నాము. ఇది ఇంకా రాబోయే రోజుల్లో బాగా ఈ శివాలయము, ఈ దేవాలయం బాగా అభివృద్ధిలో రావాలని మనస్ఫూర్తిగా సంకల్పం తీసుకుంటున్నామండి. చూశారు కండి, ఈ అరుణ గారు అప్పట్లో చేసి పూజలు అవి చేశారు. ఇది ఇప్పుడు వెనకట ఋషులు మునులు కానీ రాణి గారు వాళ్ళందరూ పూజలు చేసి కట్టింది. వెనకట అంటే గుళ్ళు కట్టినప్పుడు ఏంటంటే మనం ఇట్లా చేస్తున్నాము, మరి మనుషులకి ఎట్లా ఏం తెలియని వాళ్ళకి పుణ్యం ఉండాలి, వాళ్ళకు కూడా తెలియాలి అని భక్తితో అంత ప్రతిష్టలు చేసేవాళ్ళు. శివలింగాన్ని చేసిన ఏ దేవుణ్ణి చేసినా అలా ప్రతిష్ఠ చేశారు కాబట్టి ఆ శక్తి ఇంకా ఉండి ఇంకా వెనకటి గుళ్ళల్లో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా సంకల్పం నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా మనం దండాలు పెట్టుకున్నప్పుడు నెరవేరుద్ది. చూస్తున్నాం తిరుపతి కానీ అలాంటి అన్ని శతాబ్దాల నాటి గుడి ఇది. ఆవిడప్పుడు ఎంతో పండితులను తీసుకొచ్చి ఇదంతా చేస్తే ఇవాళ ఆ గుడి ఇట్లా ఉంది.
తప్పకుండా అండి జనం అయితే చాలా దర్శించుకోవచ్చు. రుద్రమదేవి గారు అంటే మాటలు కాదు, వాళ్ళ ఆడవాళ్ళు ఎవరైనా సరే కొంచెం డేరింగ్గా డాషింగ్గా ఉంటే ఆవిడని చూసి రుద్రమదేవి లాగా రెచ్చిపోతుంది అని అంటారు. అంత మహాసామ్రాజ్ఞి మరి, అంత జయించి రాజులను కూడా ఆవిడ కింద ఎంతో సామ్రాజ్యాన్ని పరిపాలించింది సామంత రాజులను చేసుకొని. అలాంటి ఆవిడ కట్టిన గుడి అంటే మామూలు విషయం కాదు. తప్పకుండా జనం కూడా దీన్ని ఇంకా డెవలప్ చేయాలని, దీనికి ఇంకా అనుబంధంగా గుళ్ళు కట్టాలని చెప్పేసి ఆశపడుతున్నారు. అట్లా కట్టి అందరూ కూడా చూసి రాష్ట్రంలో ఏదుండా మంచి టూరిస్ట్ ప్లేస్గా కూడా, గుడి ప్లస్ మంచి టూరిస్ట్ ప్లేస్గా కూడా ఇది ఉంటుంది. ప్రతి వాళ్ళు వచ్చి చూడవచ్చు, చూసి దీన్ని రుద్రమదేవి గారి కట్టిన గుడి ఇదే అని చెప్పి అనుకోవాలి. కాబట్టి ప్రతి వాళ్ళు వచ్చి దీన్ని దర్శించుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి. పూజారి గారు మాట్లాడతారు, ఇప్పుడు చేస్తున్నారు ఆదినారాయణ గారు. ఈయన పూజారి గారు ఆదినారాయణ గారు అండి ఈయన పేరు. ఈయన గారు ఇక్కడికి వచ్చి ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుందండి, సంవత్సరం పైనుంచి ఆయన ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆయన పూజలు చేసుకుంటున్నారు. అరుణ గారితో కలిసి ఇద్దరు కలిసి ఇక్కడ ఈ గుడి అంతా మెయింటైన్ చేసుకోవటం, అభిషేకాలు ఎవరైనా వస్తే చేయించుకోవటం, మాట్లాడుకోవటం చేస్తున్నారు. అలా ఇప్పుడు ఈయన మాటల్లో విన్నాం మనం. ఈయన ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చాలా బాగుందమ్మా, నాకు మనసు ప్రశాంతంగా ఉంది, కోపం తగ్గిందని చెబుతున్నారు. ఆదినారాయణ గారి మాటల్లో విన్నాం ఇప్పుడు మనం. నమస్కారం. శివాయ గురువే నమః, శ్రీమాత్రే నమః. నా పేరు ఆదినారాయణ. నేను ఇక్కడికి నిరుడు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున వచ్చాను. ఇక్కడ అభిషేకం చేయాలి స్వామి, రండి చేసి పెట్టండి అని ఇక్కడికి నాకు పిలుపు వచ్చింది. ఇది సుబ్రహ్మణ్య క్షేత్రంగానే ఉంది. ఆ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున నేను రావటం, ఇక్కడ స్వామివారికి అభిషేకార్చన చేయటం, ఇక్కడ ఎవరు పంతులు గారు లేరండి, స్వామివారికి మహానివేదన చేసేటువంటి భాగ్యం కూడా పంతులు గారులు ఎవరు రావట్లేదు, ఇక్కడ జీతాలు ఇస్తే కానీ రారు కదా అని ఇక్కడ చేసేటువంటి అరుణ గారు అన్నారు. అమ్మ, అలాగైతే ఈ జగత్తుకి ఆహారాన్ని అందించే పార్వతీ పరమేశ్వరులకి నివేదన పెట్టేటువంటి అర్చకులు లేకపోవటం చాలా బాధాకరం అని ఆ మంచి ఉద్దేశంతో కొంచెం బాధతో ఈ ఆలయాన్ని నేను చేస్తానమ్మా, ఈ ఆలయానికి నేను అభిషేకార్చన చేసి నివేదన పెడతాను, ఎప్పుడైనా నేను లేనప్పుడు నువ్వు ఎట్లా చేసుకుంటున్నావు అట్లా చేసుకొని ఇద్దరు ఒక మాట అనుకుని అప్పటి నుంచి కూడా రోజు అర్చనాభిషేకాలు కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్నాం. ఈ ఆలయాన్ని డెవలప్ చేయాలి. ఇది పురాతనంలో ఉన్నటువంటి కాకతీయ సామ్రాజ్యంలో ఉన్నటువంటి రాణి రుద్రమదేవి గణపతి దేవుడు వారి పరిపాలనా కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించి వారికి వాళ్ళ కులగురువు అయినటువంటి విశ్వశంభు గురువు గారికి కొంత భూమిని కేటాయించి స్వామి ఈ రాణి రుద్రమదేవి పట్టాభిషేకం రోజున ఈ ఆలయాన్ని వారికి దానం చేయడం జరిగింది ఆ భూమితో సహా. అప్పటి నుంచి వారు పర్యవేక్షణలో చాలా ఆలయాలు నిర్మించారు, చాలా ఆలయాలకి వారు అర్చనాభిషేకాలు చేశారు. ఆ తర్వాత వరంగల్ వైపు కూడా వారు చాలా ఆలయాలు నిర్మించారు. ఇది 800 సంవత్సరాల క్రితం కట్టినటువంటి గుడి 1216లో నిర్మించినట్లుగా ఇక్కడ నాగశాసనం ఉంది. ఆ నాగశాసనంలో మొత్తం వివరాలన్నీ ఉన్నాయి. తెలుగులో ఉంది, సంస్కృతంలో ఉంది. దాన్ని అమ్మ మొన్న వీడియో చేసినప్పుడు దాన్ని తెలుగులో డీకోడ్ చేయించి దాన్ని పర్యాటక కేంద్రంగా చేయాలని సంకల్పం చేసి ఆ అమ్మ చెప్పడం నేను చాలా సంతోషించాను. ఇది అందరికీ తెలియాలి, ప్రతి ఒక్కరికి చరిత్ర తెలియాలి, ఈ గుడి గురించి తెలియాలి, ఈ గుడిలో ఉన్న విశేషాలు జరగాలి. ఇక్కడ మనకి ఏవైతే సేవా కార్యక్రమాలు జరిగినాయో అవన్నీ తెలియాలి. రేపు భవిష్యత్తులో ఆ సేవా కార్యక్రమాలు మనం చేయాలి. నేను దృఢ నిశ్చయంతో ఉన్నాను. నేను నా వైపు నుంచి నేను త్రికరణ శుద్ధి అంటారు కదా, త్రికరణ శుద్ధిగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు సహకరించడానికి మన డాక్టర్ భవానీ గారని ఒక వైద్యురాలు, ఆ అమ్మ నాకు సాయం ఉంటాను స్వామి, ఈ క్షేత్రంలో మీరు ఏం చేయాలనుకున్నారో నాకు వివరించండి, దాని ప్రకారం నేనేం చేయగలుగుతానో మా బంధుమిత్రులతో నేను సహకరించుకుని ఈ ఆలయాన్ని నిర్మించడానికి, ఈ ఆలయంలో కొన్ని ఉపాలయాలు నిర్మించడానికి ఆవిడ బాబా భక్తురాలు. బాబా గారు వారికి స్వప్నంలో కానీ ఇస్తుంటారు, వాయిస్ ఇస్తుంటారు. ఆ వాయిస్ని బేస్ చేసుకుని ఆ బాబా గారు ఇచ్చేటువంటి ఆ ఆదేశాలతో ఆ అమ్మ చేయడానికి చాలా దృఢ నిశ్చయంగా ముందుకు ఆవిడే నేను రుద్రమదేవిగా వచ్చిందని నేను భావిస్తున్నాను. ఆ రుద్రమదేవి అంశగా ఆవిడ పుట్టింది, మళ్ళీ ఈ ఆలయానికి పనిచేయడానికి ముందుకు వచ్చింది. హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి ఉండేటువంటి ఆవిడే ఈ ఆలయం గురించి బాబాగారు చెప్పడం, నాకు సహకరించడానికి ముందుకు రావటం, ఈ ఆలయాన్ని వెనుకున్న స్థలంలో ఉపాలయాలు కట్టడానికి ఆవిడ వాళ్ళ బంధుమిత్రులతో మాట్లాడుకుని ఈ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు వాళ్ళందరినీ కలిసి వాళ్ళ అనుమతి పొందటం, ఇవంతా కూడా
భవిష్యత్తులో ఈ ఆలయం మంచి పూర్వం ఎలా వైభవం జరిగిందో అటువంటి వైభవాన్ని తీసుకురావడానికి నేను ఎలాగ పూనుకున్నానో అమ్మ కూడా భగవంతుడి ఆశీర్వాదంతో అమ్మ కూడా ముందుకొచ్చారు. ఈ కొద్ది కాలంలోనే ఈ పూర్వం ఈ ఆలయానికి ఎవరైతే పనిచేశారో వాళ్ళందరూ కలుస్తారు, వాళ్ళ ద్వారా ఆలయం నిర్మాణం అవుతుంది, పూర్వం వైభవం అంతా కూడా ఇక్కడికి సంతరించుకుంటుంది. ఇదంతా కూడా కొద్ది రోజుల్లో మనం చూడగలుగుతున్నామని ఆ అమ్మకి ఆ బాబాగారు సెలవివ్వడం జరిగింది. ఆ బాబాగారు ఆదేశంతో అమ్మ ఇక్కడికి రావటము, తర్వాత వరలక్ష్మి అమ్మగారితో మాట్లాడటము, వారు కూడా చాలా సహకారాలు అందించారు. ఈ ఆలయాన్ని పునరుద్ధరణకి అందరూ కూడా సహకరిస్తారు, ఆ టైంలో అందరూ కూడా వస్తారు అని చెప్పడం, అందరూ ఒక్కొక్కరుగా వేరే ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా ఈ ఆలయానికి వచ్చి అమ్మకి నేనుండేటువంటి నాకు ఈ ఆలయానికి కూడా చాలా వృద్ధి చెందేటువంటిగా మంచి రోజులు రాబోతున్నాయని ఆ విషయాన్ని వెంటనే చాలా ఒళ్ళు పులకరిస్తుంది. గూస్ బంప్స్ అంటారు కదా, అట్లా ఒళ్ళు పులకరిస్తుంది అన్నమాట. ఇటువంటి ఆలయంలో అర్చన చేసేటువంటి భాగ్యం అప్పుడు విశ్వశంభు గురుగారు చేశారు. ఆ రూపంలో నేను వచ్చేనేమో నా పూర్వజన్మ సుకృతమేమో అని నేను ₹1 కూడా ఆశించకుండా చేస్తున్నాను. ఈ ఎండోమెంట్ వారు నాకు జీతం ఇవ్వటానికి కూడా ముందుకు వచ్చారు. ఇంకా ప్రాసెస్ జరుగుతుంది. ఇది కూడా అమ్మ డాక్టర్ భవానీ గారి సెలవే. ఈ గ్రామస్తుల సహకారంతో, అమ్మ భవానీ వారి సహకారంతో, మా వరలక్ష్మి గారి సహకారంతో, గ్రామ పెద్దలందరి సహకారంతో ఈ ఆలయానికి అతి శీఘ్రంగా వైభవం చూడబోతున్నామని నేను చెప్పడానికి చాలా ఆనందపడుతున్నాను. ఓం నమః శివాయ. శివాయ గురువే నమః. విన్నారు కండి ఆదినారాయణ గారు పూజారి గారు చెప్పిన మాటలు. ఈ ఆలయ విశిష్టతను గురించి చాలా చక్కగా చెప్పారు. కాబట్టి ఆలయం డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకొని మళ్ళీ రుద్రమ్మదేవి గారి కాలంలో ఎలా అయితే జరిగినాయో పూజలు అయ్యి అట్లా జరగాలని చెప్పేసి భవానీ గారి సహకారం బాగా తీసుకొని ఆవిడ కూడా ఇక్కడ ఉపాలయాలు కట్టాలనుకుంటున్నారు. డాక్టర్ భవానీ గారు తను కూడా పూనుకొని అలాగా వస్తే బాగుంటుంది. ఇక్కడ ఇట్లా శిథిలంగా ఉండకుండా పడిపోయిన ఆలయం కాకుండా బాగా ఆలయం ఇది అప్పుడు కట్టిందని చాలామంది తెలిస్తే తప్పకుండా వస్తారు. చాలామందికి ఇది రుద్రమ్మదేవి గారు కానీ తెలియదు. ఎన్నో చూస్తున్నాం మనం, ఎంతమందో కట్టారో, వాళ్ళు కట్టారు వీళ్ళు కట్టారు. కానీ మన ఇక్కడ అమరావతిలోనే రుద్రమ్మదేవి గారు కట్టిన గుడి అంటే మరి చాలామంది రావాలి, దీన్ని చూడాలి. దీనికి సంకల్ప బలం కూడా గట్టిగానే ఉంటుంది. ఎవరైనా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అరుణం గారు కూడా ఎవరికి చెప్పేది అట్లా ఎవరన్నా వస్తే. దీనికి ఎదర కోనేరు ఉందండి ఒక ఎంట్రన్స్లో. ఆ కోనేరు కూడా ఈ గుడికి సంబంధించిందే. గుడి అప్పుడు ఆ కోనేరు కూడా తవ్వి అదంతా చేసేవాళ్ళు. ఇప్పుడు అది కూడా అంతా పాడైపోయినట్టుంది. కొంచెం దాన్ని కూడా శుభ్రం చేయించి కాస్త కళకళలాడేటట్టు ఉంచితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే దీనికి అనుబంధంగానే ఆ కోనేరు అప్పట్లో తీశారు ఈ గుడికి. ఇప్పుడు దాంట్లో అయ్యి ఉండయి అని ఎవరన్నా వస్తే అంటున్నారు. ఏమీ లేవండి. అవి ఎక్కడి నుంచి వస్తాయి? ఎయ్యి అయినా జనం అట్లా చెప్పుకోవటం, ఉయ్యాలు ఉండే అని పాంప్లెట్లు కూడా ఇచ్చారు మొన్న ఒక రోజు. బంగారు ఉయ్యాలు ఉంది, నిధులు ఉండయి అని. నిధులు ఎక్కడ ఉంటాయండి? ఇప్పుడు ఇవన్నీ ఏం కాదు. గుడి డెవలప్ అవ్వాలి, అదే కోరుకోవాలి అందరం. చక్కగా మా అయ్యవారు అమ్మవారు మరి మిగిలిన ఇంకా ఉపాలయాలు కడతానంటుంది భవానీ గారు. అలాంటివన్నీ కట్టి అది డెవలప్ అవ్వాలని చూడాలి. కానీ అవి నిధులు ఉండయి, గవర్నర్లో ఉయ్యాల్లో ఉండయి, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు దాకా ఉండే 800 సంవత్సరాల నుంచి. కాబట్టి అవన్నీ కూడా డెవలప్ అవ్వాలని, గ్రామస్తులు కూడా మంచి జరగాలని కోరుకోవాలండి. ఇట్లా మా బాగుంటుంది, మన ఊరికే మంచి జరిగిద్ది అని చెప్పేసి కోరుకోవాలి. శివాలయం కనుక శివాలయం లేని ఊరేదో అందరికీ తెలుసు. దాన్ని దేంతో పోలుస్తారు? అలాంటిది మీరు ఊళ్ళో ఉండే శివాలయం ఇది ఎప్పుడుదో వెనకడదు కనుక ఇది కూడా డెవలప్ చేయడానికి మీ సహకారం, గ్రామస్తుల సహకారం కూడా అందించాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి.